కూర్చొని ఇంకా గౌరవం ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయాన్ని భరిస్తాను, అవమానాలు భరించలేదు. జిల్లాలో నాయకులు గారు ఒక్కరు నన్ను ఒక డాక్టర్గా చూశారు, ఈ ప్రాంత ప్రజలు ఒక ఎంపీగా చూశారు, ఒక కేంద్ర మంత్రిగా చూశారు. ఒక్క కరప్షన్ కృపాణి ఫలాని దగ్గర ఫలాని వాళ్ళకి ద్రోహం చేసింది, ఫలాని కరప్షన్ చేసింది, ఫలాని వాళ్ళకి దూషించింది, దూషణార్థాలు మాట్లాడింది, ఒక్క దగ్గర ఒక్కరు చెప్పగలరు. ఎందుకు నాకు కూర్చోబెట్టాల్సిన అవసరం, ఎందుకు నాకు అవమానించారు? నా అవమానానికి కాదని చెప్పని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఈ విధంగా అవమానిస్తారా? ఈ విధంగా ఒక ఆడబిడ్డని, ఒక మాజీ కేంద్ర మంత్రిని, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుందండి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. దేశ సమగ్రత, సమైక్యత, లౌకికవాద పరిరక్షణ, పేదరిక నిర్మూలన, దోపిడీ విధానాన్ని అంతమందించాలని భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. పార్టీ రాజ్యాంగంలో ఒక మతాన్ని పోషించే పార్టీ, మతతత్వ పార్టీ అని రాజ్యాంగం ఉంటుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాజ్యాంగం ఉంటాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటండి? విద్యావంతులు అవసరం లేదు, కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు, సంస్కారవంతులు అవసరం లేదు. ఈ పార్టీలో ఉండాలంటే తిట్లు వచ్చేవాళ్ళు ఉండాలి, బ్యాక్ స్టాపింగ్ చేసేవాళ్ళు ఉండాలి, అందరూ అని నేను అంటం లేదు. మెజారిటీ పీపుల్. నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కృపారాణి అనే బ్రాండ్ని పక్కన పెట్టి నాకు తిట్లు రావాలా? నేను సంస్కారవంతురాలనా? ఎందుకు నాకు కూర్చోబెట్టారు? ఎందుకు నాకు అన్యాయం చేశారు? అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు? కుటుంబాన్ని మనస్ఫూర్తిగా సంబోధించేవాడిని. ఇంత వంచన, ఈ వంచనకి ఏం పేరు పెట్టాలి చెప్పండి? మీరే చెప్పండి. ఈ వంచనకి నేను ఏ పేరు పెట్టాలి? నిజంగా రాజశేఖర రెడ్డి గారు తనయుడు నాకు ఈ విధమైన మోసం, అవమానం, వంచన పదవి కాదండి నేను చెప్తున్నా. మీరు అనుకోవచ్చు కృపారాణి పదవి కోసం, పదవి కానే కాదు, గౌరవాన్ని కోరుకున్నాను. మీరు చూస్తున్నారు మన జిల్లా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయి, నాలాగే బ్రాండెడ్ ఫ్యామిలీస్ పదవులు కల్పించలేకపోయి వెంటనే కబురు పెట్టారు.